అండి, ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గుమ్మడి గింజలు, అవిసె గింజలు, సన్ఫ్లవర్ గింజలు వేసిన పౌడర్తో లేత బెండకాయలతో బెండకాయ ఫ్రై, బెండకాయ ములక్కడ పులుసు ఎలా వండుకోవాలో చూద్దాం. వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ ఫ్రైలో వేసుకుని తింటే వెల్లుల్లి కారం వేసి చేస్తామన్నమాట అండి. బెండకాయ ఫ్రై అవి మనం వేసిన పౌడర్తో ఆ టేస్ట్ అయితే అద్దరిపోయింది. దీని తయారీ విధానం చేద్దాము. ముందుగా లేత బెండకాయని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని స్ట్రైనర్లో వేసుకుందాము. ఇలా పాన్ పెట్టుకుని ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూను గుమ్మడి గింజలు, ఒక స్పూను సన్ఫ్లవర్ గింజలు, ఒక స్పూను నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకు ముందు ఇలా అవిసె గింజలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు బెండకాయలు చూడండి, ఇంత లేత బెండకాయలు అయితే చాలా బాగుంటుంది. ఇలా బెండకాయలు ఘాట్లు పెట్టుకొని రెడీ చేసుకొని ఉంచుకుందాము. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ను మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ రెడీ చేసుకొని పెట్టుకుందామండి. మళ్ళీ ఇందులోనే వెల్లుల్లి కారానికని ఒలుచుకుని వెల్లుల్లి గుళ్ళు, ఒక 2 స్పూన్లు కారము, రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని ఇది మిక్సీ పట్టుకుందాము. ఇలాగా ఒక సగము బెండకాయ పులుసులోకి, సగము స్టఫింగ్ బెండకాయ ఫ్రైలోకి ఇలా రెడీ చేసుకుందాము. మిక్సీ జారి కడిగిన వాటరు పౌడర్లో సగం తీసుకొని పౌడర్లో వేసుకుందామండి. ఇలా స్టఫింగు ఇందులో పెట్టుకుని మనం ఫ్రై చేసుకుందాం. ముందు బెండకాయ పులుసు రెడీ చేసుకుందామండి. ఒక ఆనియన్ నేను కట్ చేసుకున్నాను. ఈ పొడి వేసుకుంటే బెండకాయ పులుసు అద్దరిపోతుందండి. ఇలా ముక్కలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఒక ఆనియన్ ముక్కలు, 4 పచ్చిమిరపకాయ చిలుకలు, ఉప్పు వేసి ఆనియన్ సాఫ్ట్గా మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు ఇలా ఆయిల్ 2 మినిట్స్ మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం కూడా వేసుకుని మన చింతపండు గుజ్జు ఒక కప్పు ఫుల్ వాటర్ వేసుకొని బెండకాయలు మీ ములక్కాడ బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా మనము రెడీ చేసుకున్న మన డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకుంటే ఎంతో టేస్ట్ మన బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, అద్దరిపోయిందండి ఈ పౌడర్తో బెండకాయ పులుసు అయితే. ఇలాగ మనం ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదండి, వెల్లుల్లి కారము మనం రెడీ చేసిన పౌడర్లో వేసుకునేమో జార కడిగిన వాటర్ వేసింది. ఇలాగా స్టఫింగ్ చేసుకుందాము. మనం కోసి పెట్టుకున్న బెండకాయలు అన్నిటిలోని పెట్టుకుందాము. ఇలా పాన్ పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా బెండకాయలు ఫ్రై చేసుకుంటే ఫైనల్గా కరివేపాకు కూడా వేసుకుందామండి. చాలా బాగుందండి ఈ బెండకాయ ఫ్రై వెల్లుల్లి కారంతో. యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎలా ట్రై చేయండి, టేస్ట్ అయితే అద్దరిపోయినాయండి రెండు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.